ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రివ్యూ చేసినాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి. కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. రైస్ మిల్లులే కాదు, గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి. మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి. ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం. అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన 18 ఏండ్లను 15 ఏండ్లకు తగ్గించండి, 60 ఏండ్లను 65 ఏండ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి, వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన. 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనూ ఉంటుంది. ఆ చెల్లె ఈరోజు అన్ని చదువుకుంటుంది, అన్ని చూస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 60 ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యత నా తల్లి వదలలేదు. ఇంటాయన తిరగబోయినా, కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈరోజు కుటుంబాలను 60 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా, అక్కల్ని పెద్దమ్మల్ని ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించినాం. అందుకే మా అధికారులకు, మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్న సభ్యులను పెంచండి, 1 కోటి మంది కాండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం, అండగా మీతో నిలబడతా. చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. చంద్రగ్రహణం పోయింది, మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో, రెండో తరంలో ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి, కుటుంబ సభ్యుని అన్న అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి, పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈరోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని
తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మీరు చేసే ఉత్పత్తి, హైటెక్ సిటీ పక్కన విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలైన కంపెనీలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా 100 కోట్ల రూపాయల భూమి శిల్పారామం పక్కన 150 షాప్స్ తోని మీకు అందించడం జరిగింది. మీరు నలుమూలల నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, ఆదిలాబాద్లో గిరిజనుల కళా వృత్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నలుమూలలో వంటలు కావచ్చు, లేకపోతే తిను బండారాలు కావచ్చు, మీరు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కలిగే విధంగా హైటెక్ సిటీ పక్కన మీకు ఇందిరా మహిళా శక్తి ఒక బజార్ను, ఒక మార్కెట్ హబ్ను మీకోసం క్రియేట్ చేసినాం. అక్కడ మీ ఉత్పత్తులను పెట్టండి, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడండి. 100% అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో మీరు ఉత్పత్తి చేసే అమ్మే వస్తువులకు ఏవైనా పన్నులు ఉంటే ఆ పన్నులను కూడా మా బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఆ పన్నుల నుంచి కూడా మీకు మినహాయింపుని ఇవ్వడానికి కుల వృత్తులు, చేతి వృత్తులతో మీరు చేసే ఉత్పత్తులను ప్రతి రూపాయి మీకు వచ్చే విధంగా మీరు మెటీరియల్ కొనుక్కోవాలి అంటే ఆ మెటీరియల్కి అవసరమైన లోన్లను కూడా మా బట్టి విక్రమార్క గారితో మీకు ఇప్పించి బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఈరోజు తీర్చిదిద్దుతాం. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలో ఆడబిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ లేదు. మీరు ఉత్పత్తి చేసిన ఏ మండలంలో ఆ మండలంలో హాస్టళ్ళకి సరఫరా చేసే విధంగా మీ పిల్లలకు మంచి భోజనం, మంచి ఉత్పత్తులు అందించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబోతున్నాం. వాటి మీద కూడా చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా సిఓ గారికి సూచన చేస్తున్నా. మీరు సమీక్షించి మీరు విధానం తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి, వాటన్నిటికి కూడా అనుమతిస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.